నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో తుది విడత పల్లెపోరు ప్రారంభం. 3572 సర్పంచ్ పదవులకు ఓటింగ్. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్. రామగుండం యూరియా 70% కేటాయించాలన్న తెలంగాణ సర్కార్. కేంద్రానికి లేఖ రాయాలని అధికారులకు ఆదేశం. ఏపీలో స్థానికులకే 95% ఉద్యోగాలు. 26 జిల్లాల ప్రాతిపదికన గెజిట్ జారీ చేసిన కేంద్రం. 7 ఏళ్లలో 4 ఏళ్లు చదివిన చోటే స్థానికత. ఏపీలో ఏడాదిలోపు డిజిటల్ హెల్త్ రికార్డులు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం. 10 మందితో నిపుణుల కమిటీ. నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్. 18 నెలల్లో అమలు చేసిన పథకాలపై చర్చ. రేపు రెవెన్యూ, శాంతి భద్రతలపై సమీక్ష. వ్యూహాత్మక స్థాయికి భారత్ ఇథియోపియా బంధం. 8 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు. ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం. మరో 5 దేశాల పౌరులపై అమెరికా నిషేధం. శ్వేతసౌధం కాల్పుల ఘటనతో నిర్ణయం. పాక్షిక ఆంక్షల జాబితాలోకి మరో 15 దేశాలు. తెలంగాణలో చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. 3752 గ్రామ పంచాయతీలు, 28410 వార్డులకు ఓటింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవి కోసం 12652 మంది, వార్డు మెంబర్లుగా 75725 మంది పోటీలో ఉన్నారు. ఉప సర్పంచ్ ఎన్నికలు ఇవాళే నిర్వహించేందుకు ఎస్ఈసీ సన్నాహాలు చేసింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంటకు ముగియనుంది. పోలింగ్ కోసం ఎస్ఈసీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ ను పర్యవేక్షించనుంది. ఇప్పటి వరకు 2 విడతల్లో 8566 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పూర్తి కాగా, ఈ విడతలో 182 మండలాల పరిధిలోని 4159 పంచాయతీలు, 36452 వార్డులకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే 11 పంచాయతీలు, 116 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 2 పంచాయతీలు, 18 వార్డుల ఎన్నికలు కోర్టు స్టేతో వాయిదా పడ్డాయి. మరో 394 మంది సర్పంచ్లుగా, 7908 మంది వార్డు సభ్యులుగా ఏకగ్రీవమయ్యారు. మిగతా 3752 గ్రామ పంచాయతీలు, 28410 వార్డులకు ఓటింగ్ జరుగుతోంది. సర్పంచ్ స్థానాలకు 12652 మంది, వార్డుల్లో 75725 మంది బరిలో ఉన్నారు. మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. ఉప సర్పంచ్ ఎన్నికల్ని కూడా ఇవాళే పూర్తి చేసేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. గెలుపొందిన సర్పంచ్లు, వార్డు సభ్యులు ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. వివిధ కారణాలతో ఎన్నికలు జరగని గ్రామాలు, వార్డులపై తరువాత నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జూలై నాటికి ఏదుల జలాశయానికి నీటిని తరలించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 3వ ప్యాకేజ్ ప్రధాన కాలువలో అడ్డంకిగా మారిన బండరాళ్ల తొలగింపు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది. హైదరాబాద్ జలసౌధలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, చీఫ్ ఇంజనీర్ విజయ్ భాస్కర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. బండరాళ్ల తొలగింపు పనులు త్వరగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు అధికారులు సూచించారు. 200 మీటర్ల మేర బండరాయిని తొలగించాల్సి ఉండటంతో నార్లాపూర్ జలాశయం నుంచి ఏదుల జలాశయానికి నీటి తరలింపు ఆగిపోయింది. అదనపు నిధులు ఇవ్వాలని ఏజెన్సీ ప్రతినిధులు చాలా కాలం నుంచి కోరుతుండగా ఏప్రిల్ నెలలో అంచనాలను 780 కోట్లకు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో 70% తెలంగాణకే కేటాయించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. ఆర్ఎఫ్సిఎల్ బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్పై సచివాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. రామగుండంలో తయారయ్యే ఎరువుల్లో ప్రస్తుతం 50% తెలంగాణకు కేటాయిస్తున్నారని, అందుకే సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు మంత్రులు తెలిపారు. నిర్దేశిత లక్ష్యం మేరకు రామగుండంలో ఎరువులు ఉత్పత్తి జరగకున్నా రైతులకు
రైతులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సంక్రాంతి నాటికి సత్తుపల్లి సమీపంలో బొగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ప్రారంభించేలా మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇది అందుబాటులోకి వస్తే స్థానికంగా 3,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 60 ఎకరాల్లో దాదాపు 615 కోట్ల పెట్టుబడులతో మెగా ఫుడ్ పార్క్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఒడిశాలో 4,900 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ హరిత ఇంధనం ప్రాజెక్టుల ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వ అనుబంధ సంస్థ ఐపీఐసీఎల్తో సింగరేణి ఈ నెల 18న 2 ఒప్పందాలను చేసుకోనుంది. ఒడిశాలో ప్రారంభించిన నైని బొగ్గు బ్లాకుకు అనుబంధంగా 2,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. నైని బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గును క్యాప్టివ్ థర్మల్ ప్లాంట్కు వినియోగించాలనే నిబంధన ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సింగరేణి పెద్ద ఎత్తున హరిత ఇంధనం ఉత్పత్తికి ప్రణాళికలు చేస్తోందని, అందులో భాగంగా ఒడిశాలో 1000 మెగావాట్ల సౌర ఇంధనం ప్లాంట్లు, 500 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, 500 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లు, మరో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏడాదిలోపు ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వాటి ఆధారంగా స్క్రీనింగ్ చేసి టాప్ 10 రోగాల్ని గుర్తించి బాధితుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాధులు వచ్చాక చికిత్స చేయడం కన్నా ముందుగా నియంత్రించే విధానాల్ని అమలు చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుండటమే కాకుండా వైద్య ఖర్చుల భారం తగ్గుతుందని సీఎం అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. గేట్స్ ఫౌండేషన్తో కలిసి వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంజీవని సహా వివిధ ప్రాజెక్టులపై చర్చించారు. మెరుగైన ప్రజారోగ్య నిర్వహణ కోసం గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 మంది నిపుణులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. నిపుణుల సలహా బృందం సభ్యులు కూడా వర్చువల్ గా సమీక్షలో పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా WHO లాంటి సంస్థలు నిర్దేశించిన అంశాలను అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నట్లు చెప్పారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా వివరాలు సేకరించినట్లు తెలిపారు. రియల్ టైంలో వివరాలు తెలుసుకునేలా సంజీవని ప్రాజెక్టు పనిచేస్తుందని చంద్రబాబు వివరించారు. ప్రజలకు సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలో ఈ ప్రాజెక్టును రాష్ట్రమంతా అమలు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి యోగాతో పాటు నేచురోపతిని ప్రోత్సహించాలని సూచించారు. వ్యాధుల బారిన పడిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగా నియంత్రించే విధానాలపై దృష్టి పెట్టాలన్నారు. త్వరలో ముంబైలో జరిగే గ్లోబల్ ఏఐ కన్వెన్షన్లో వైద్య ఆరోగ్య రంగంలో టెక్నాలజీ వినియోగంపై ఏపీ అమలు చేస్తున్న విధానాలను ప్రదర్శించాలనే ఆలోచన చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణకు సలహా ఇవ్వాలని నిపుణుల బృందాన్ని కోరగా పలు సిఫార్సులు చేసింది. రాబోయే రోజుల్లో రైట్ టు హెల్త్ ఒక చట్టం రైట్ టు హెల్త్ చట్టం ఉంటే ఏ రకంగా ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్ హెల్త్ యాక్సెసిబుల్ అవుతుందో ఆ రసగా నిర్ణయాలు తీసుకుంటామని కూడా మరో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇకపై ఏడాదిలో 2 సార్లు నిపుణుల బృందంతో భేటీ అవ్వాలని చంద్రబాబు సూచించారు. నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలను క్రోడీకరించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసే బాధ్యతను గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్కు ముఖ్యమంత్రి అప్పగించారు. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సు ఇవాళ ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. సచివాలయం 5వ బ్లాకులో ఉదయం 10 గంటలకు కలెక్టర్ల సదస్సు ప్రారంభం కానుంది. తొలి రోజు సీసీఎల్ఏ స్వాగతోపన్యాసంతో ఈ సమావేశాలు ప్రారంభం కానుండగా పరిపాలనకు సంబంధించిన కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీ స్థూల ఉత్పత్తి, కీలక పనితీరు సూచిక, అభివృద్ధి లక్ష్యాలపై తొలి రోజు చర్చ జరగనుంది. సంక్షేమం ద్వారా సాధికారత, సూపర్ 6 అమలు అంశాలపై సమీక్షతో తొలి రోజు సదస్సు ముగియనుంది. రెండో రోజు రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై చర్చ, శాంతి భద్రతలపై సమీక్ష జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంతో 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ రేపు ముగియనుంది. విశాఖలోని రుషికొండ భవనాలను అద్భుత ఆతిథ్య కేంద్రాలుగా, పర్యాటక ప్రాంతంగా, విలాసవంతమైన బీచ్ విల్లాలుగా, చక్కని మ్యూజియంతో తిరిగి తీర్చిదిద్దేందుకు ప్రముఖ హోటల్, హాస్పిటాలిటీ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. తమకు అవకాశం ఇస్తే ఆ ప్రతిపాదనలకు చక్కటి రూపకల్పన చేస్తామని పేర్కొన్నాయి.
వైసీపీ హయాంలో నిర్మించిన ఈ భవనాలను ఎలా వినియోగించుకోవాలో తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశమైంది. టాటా ఎంటర్ప్రైజెస్కు చెందిన IHCL గ్రూప్, అట్మాస్ఫియర్ కోర్ హాస్పిటాలిటీ గ్రూప్ తదితర సంస్థలు తాము ఏం చేయగలమో వివరిస్తూ ప్రతిపాదనలు సమర్పించాయి. అనంతరం అంతిమంగా సంస్థల సమర్థతను పరిగణలోకి తీసుకుని ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేలా ప్యాలెస్ వినియోగంపై నిర్ణయం తీసుకుంటామని కమిటీ వెల్లడించింది. హైదరాబాద్లోని ఫలక్నుమా ప్యాలెస్కు సహజత్వం కోల్పోకుండా ఏ విధంగా వినియోగిస్తున్నారన్న అంశంపైన ఈ సందర్భంగా చర్చించారు. భారత్, ఇథియోపియాల మధ్య చారిత్రక బంధం వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరింది. జోర్డాన్ పర్యటన తర్వాత ఇథియోపియా చేరుకున్న ప్రధాని మోదీకి అడీస్ అబాబా ఎయిర్పోర్ట్లో ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ స్వాగతం పలికారు. కాఫీ విందు, ఫ్రెండ్షిప్ పార్క్, ఫ్రెండ్షిప్ స్క్వేర్ సందర్శన తర్వాత హోటల్ చేరుకున్న ప్రధానికి ప్రవాస భారతీయులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హిందీ పాట ఐసా దేశ్ హై మేరాను ఆలపిస్తూ కళాకారులు నృత్యం చేశారు. తర్వాత ఇథియోపియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోదీ ఆర్థికం, ఆవిష్కరణలు, రక్షణ, సాంకేతికత, ఆరోగ్యం, సామర్థ్య నిర్మాణం, బహుపాక్షిక సహకారం అంశాలపై చర్చించారు. మొత్తం 8 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చినందుకు ఇథియోపియా ప్రధాని అలీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్లో ఇథియోపియన్ విద్యార్థుల స్కాలర్షిప్ను రెట్టింపు చేస్తామని ప్రకటించారు. రెండు దేశాలు శాంతి, మానవాళి సంక్షేమానికి కట్టుబడిన ప్రజాస్వామ్యాలని, గ్లోబల్ సౌత్ భాగస్వాములమని మోదీ గుర్తు చేశారు. ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాను ఆ దేశ ప్రధాని అహ్మద్ అలీ ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ నేతగా మోదీ చరిత్ర సృష్టించారు. ఇవాళ ఇథియోపియా పార్లమెంట్లో ప్రసంగించనున్న ప్రధాని మోదీ అనంతరం ఒమన్కు చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలకు సంబంధించి నూతన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 గెజెట్ను కేంద్రం జారీ చేసింది. 26 జిల్లాలను 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా పేర్కొంది. కొత్త ఆర్డర్లో ఉద్యోగ నియామకాల్లో స్థానికత, స్థానికేతర కోటాలు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులను నిర్దేశించారు. స్థానికతకు ఇప్పటి వరకు ఉమ్మడి 13 జిల్లాలను ప్రామాణికంగా తీసుకోగా కొత్త గెజెట్ ప్రకారం 26 జిల్లాలను తీసుకోనున్నారు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి 27 నెలలు సమయం ఇచ్చింది. ప్రత్యక్ష నియామకాల్లో స్థానికులకు 95%, స్థానికేతరులకు 5% అని పేర్కొంది. ప్రస్తుతం స్థానికత, స్థానికేతర కోట జిల్లా స్థాయి నియామకాల్లో 80:20, జోనల్ స్థాయిలో 70:30గా ఉంది. స్థానిక కేడర్ పోస్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. స్థానికతపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఏదైనా పోస్టుకు నిర్ణయించిన విద్యార్హత నుంచి 7 ఏళ్లు ఎక్కడ చదివారో పరిశీలించి అందులో 4 ఏళ్లు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా నిర్ధారిస్తారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్తో ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్కు అడ్డంకి తొలగిపోయింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్ కార్పొరేషన్కు చెందిన 2 సున్నపురాయి మైనింగ్ లీజులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మేజర్ మినరల్ అయిన సున్నపురాయి లీజులను ఈ వేలం ద్వారానే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా దరఖాస్తు విధానంలో భారతీ సిమెంట్కు 2 లీజులను గతేడాది ఫిబ్రవరిలో జగన్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, వాటిని ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. ఇదే విధంగా రామ్కో సిమెంట్స్కు ఇచ్చిన లీజుకు సంబంధించి కూడా ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. వివరణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నంద్యాల జిల్లా నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టయింది. పక్కా సమాచారంతో తెలంగాణ నార్కోటిక్ పోలీసులు దాడులు నిర్వహించారు. హాస్పిటల్ రోడ్లో గుట్టుగా డ్రగ్స్ తయారు చేస్తున్న 4 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకుని పరికరాలను సీజ్ చేశారు. అనుమతి లేకుండా అల్ప్రాజోలం డ్రగ్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం చేసుకునే ప్రక్రియను మార్చి మాసాంతానికి పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సూచించారు. ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం బదలాయింపు ప్రక్రియ వేగవంతంగా పూర్తి కావాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్ఎన్టీ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అంశంపై సీఎస్ సమీక్షించారు. ఇదివరకటి ఒప్పందాలకు ఆటంకం లేకుండా ఈ ప్రక్రియ చేపట్టాలన్నారు. మెట్రో రైలు స్వాధీన ప్రక్రియపై ఏర్పాటు చేసిన ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ఐడిబిఐ తన నివేదికను త్వరితగతిన పూర్తి చేసి అందజేయాలని సూచించారు. అనంతరం మెట్రో రైల్ ఆపరేషనల్, మెయింటెనెన్స్కు సంబంధించిన అంశాలపై సీఎస్ రామకృష్ణారావు సమీక్షించారు.
హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాల కలుషిత ఆహార ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేసినట్లు మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వక్ఫ్ భూములకు సంబంధించి ఇప్పటికే ప్రధానితో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు లేఖలు రాసినట్లు అజహరుద్దీన్ తెలిపారు. మైనారిటీ సంక్షేమానికి బడ్జెట్ పెంచేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గీతం విశ్వవిద్యాలయం 118 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 17 ఏళ్లుగా విద్యుత్ బకాయిలు చెల్లించకుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. తక్షణమే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని డిస్కం నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ నోటీసుల జారీకే అధికారులు పరిమితం కావటాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. 100 కోట్లకు పైగా విద్యుత్ బకాయిల వసూలుకు చర్యలు చేపట్టని అధికారులపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్యంలో తమ ఇంటి విద్యుత్ బిల్ 800 చెల్లించని కారణంగా విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేసిన ఘటనను న్యాయమూర్తి గుర్తు చేసుకున్నారు. గీతం వర్సిటీకి విద్యుత్ సరఫరాను నిలిపివేయకపోవడానికి గల కారణాలను వివరించేందుకు సంగారెడ్డి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ స్వయంగా విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవనంలో 4 రోజుల పాటు బస చేయనున్నారు. ఈ సందర్భంగా నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 గంటల 20 నిమిషాలకు రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు రామోజీ ఫిలిం సిటీని సందర్శిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న మధ్యాహ్నం గ్రూప్ ఫోటో సెషన్ తర్వాత సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నట్లు పేర్కొన్నాయి. అమెరికాలోకి మరో 5 దేశాల పౌరులు ప్రవేశించకుండా ట్రంప్ సర్కార్ నిషేధం విధించింది. వాటిపై కొత్త ఆంక్షలను విధించింది. అమెరికా ప్రయాణం, వలసల ప్రవేశ ప్రమాణాలను కఠినతరం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైట్ హౌస్ సమీపంలో 2 నేషనల్ గార్డ్ సిబ్బందిని ఆఫ్ఘనిస్తాన్ జాతీయుడు కాల్చి చంపిన తర్వాత అక్రమ వలసలపై మరింత ఉక్కుపాదం మోపాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్లో హైతీ, లిబియా, సోమాలియా, వెనిజువెలా, ఆఫ్ఘనిస్తాన్ సహా 12 దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. తాజాగా ఆ జాబితాలో బుర్కినోఫాసో, మాలి, నైజర్, దక్షిణ సూడాన్, సిరియాను చేర్చారు. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన ప్రయాణ పత్రాలు వారిపై కూడా ప్రయాణ నిషేధం విధించిన అమెరికా పాక్షిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో మరో 15 చేర్చనున్నట్లు తెలిపింది. పౌరసత్వానికి సంబంధించిన నిబంధనల్లో కెనడా కీలక మార్పులు చేసింది. కెనడా వెలుపల జన్మించిన వారి పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు వీలు కల్పించింది. తల్లిదండ్రులు ఖచ్చితంగా 3 ఏళ్లు కెనడాలో ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. 2025 డిసెంబర్ 15కు ముందు జన్మించిన లేదా పాత నియమాలతో పౌరసత్వం లభించని పౌరులు కెనడియన్లుగా గుర్తింపునకు నోచుకుంటారని ఇమిగ్రేషన్, రెఫ్యూజీ సిటిజన్షిప్ కెనడా ఐఆర్సీసీ వెల్లడించింది. వీరు పౌరసత్వ రుజువు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. నిబంధనల్లో మార్పు వల్ల గతంలో పౌరసత్వం కోల్పోయిన వారికి ప్రయోజనం చేకూరనుంది. ఈ నిర్ణయంతో అనేక మంది భారతీయ కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. పశ్చిమ సరిహద్దుల్లో భారత్ దాడుల సామర్థ్యాలను గణనీయంగా పెంచే 3 AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్లను అమెరికా నుంచి సైన్యం అందుకుంది. ఢిల్లీ సమీపంలోని హిండెన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు అవి చేరుకున్నాయి. ఎగిరే ట్యాంకర్లుగా పిలిచే అపాచీ హెలికాప్టర్లను 6ని కొనుగోలు చేసేందుకు 2020లో భారత్ 5,691 కోట్లతో ఒప్పందం చేసుకుంది. 3 అపాచీ హెలికాప్టర్ల రాకతో ఆ ఒప్పందం పూర్తయింది. జోధ్పూర్లోని ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్లో వాటిని మోహరించనున్నారు. ఎడారిలో యుద్ధానికి అనుకూలంగా ఉండే ఈ ఫ్లయింగ్ ట్యాంకర్లు వ్యూహాత్మకంగా పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో మోహరించనున్నారు. వచ్చే గణతంత్ర దినోత్సవాల పరేడ్లో అపాచీ హెలికాప్టర్లను సైన్యం ప్రదర్శించనుంది. ఆధునిక యుద్ధంలో AH-64E అపాచీని ప్రపంచంలోనే అత్యంత అధునాతన మల్టీరోల్ పోరాట హెలికాప్టర్గా భావిస్తారు. ఇవి రాత్రి సమయాల్లోనూ లక్ష్యాలపై ఖచ్చితత్వంతో దాడులు చేయగలవు. ఇందులోని
చైన్ గన్ నిమిషానికి 625 రౌండ్లు కాల్చగలదు. గగనతలం నుంచి గగన భూతలాల లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ఈ హెలికాప్టర్లలో అమర్చవచ్చు. ఒకేసారి 128 లక్ష్యాలను ఇవి ట్రాక్ చేయగలవు. భారత పర్యటనలో ప్రజలు చూపిన ప్రేమాభిమానాలకు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కృతజ్ఞతలు తెలిపాడు. గోట్ ఇండియా టూర్ ముగిసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఈ మేరకు ఓ పోస్టు పెట్టాడు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతా నగరాల సందర్శన అద్భుతమైన అనుభవమని పేర్కొన్నాడు. తన పర్యటన ఆశాంతం గొప్ప ఆతిథ్యంతో పాటు ఎంతో ప్రేమను కనబరిచారని రాసుకొచ్చాడు. భారత్లో ఫుట్బాల్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని మెస్సీ పేర్కొన్నాడు. అంతకుముందు జామ్నగర్లో అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ పునరావాస కేంద్రం వంతారాను రోడ్రిగో డిపాల్, లూయిస్ సువారెస్తో కలిసి సందర్శించాడు. గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్, ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్, వంతారాలోని హెర్బీవోర్ కేర్ సెంటర్, రిఫ్టైల్ కేర్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను సందర్శించిన మెస్సీ అంబే మూత పూజ, గణేష, హనుమాన్ శివ పూజల్లో పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గం ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. ఇవాళ రేపటిలోగా పార్టీ కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పోస్టులకు వచ్చిన ప్రతిపాదనలను వడపోసి వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన జాబితాను లోక్సభ నియోజకవర్గాల వారీగా నియమించిన త్రిసభ్య కమిటీలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పంపించారు. వాటిపై ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు నిన్న సాయంత్రం త్రిసభ్య కమిటీల సభ్యులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై కమిటీల ఎంపికపై తుది కసరత్తు చేశారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ప్రతిపాదనలో ఉన్నవారి పేర్లపై వచ్చిన ఫీడ్బ్యాక్ను వారి నుంచి తెలుసుకున్నారు. దాని ఆధారంగా ప్రతిపాదిత జాబితాలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. అధినేత సూచన మేరకు లోక్సభ నియోజకవర్గాల కార్యవర్గాన్ని 32 నుంచి 40కి పెంచారు. వాటిలో మహిళలకు 28.5% పోస్టులు ప్రతిపాదించగా దాన్ని కనీసం 30కి పెంచాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. లోక్సభ నియోజకవర్గ కమిటీలపై కేబినెట్ కూర్పు కంటే ఎక్కువ కసరత్తు చేస్తానని త్రిసభ్య కమిటీల సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, వారిలో సమర్థ నాయకత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నెలాఖరులోగా రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామన్నారు. కమిటీల పనితీరును ప్రతి 3 నెలలకోసారి సమీక్షిస్తానని, పని చేయని వారిని తొలగించేందుకు వెనుకాడనని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 26పై విజయనగరం నుంచి పార్వతీపురం వైపునకు వెళుతున్న ఆర్టీసీ బస్సుని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. బస్ ముందున్న మరో బస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో బస్సులోని 4 ప్రయాణికులు, 2 ద్విచక్ర వాహనదారులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాతులకు స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు.